అవని ఆరాధ్య కోసమని చెప్పి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ అమ్మని చూసి అమ్మా అని చెప్పేసైతే తన దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు ఆరాధ్య. అందుకే నీకోసం ఇలా వచ్చాను అని చెప్పేసైతే చాలా బాధపడుతూ తన కూతుర్ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నాన్న నీ కోసం ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నాడు? నాన్న అలా మాట్లాడుతున్నాడు అంటే నాన్నే చెడ్డవాడా ఏంటా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. తప్పమ్మా అలా మాట్లాడకూడదు. మీ నాన్న చాలా మంచివారు, చాలా గొప్పవారు. అలా ఎప్పుడూ ఆలోచించకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మేమో నాన్న కోసం చాలా గొప్పగా చెప్తుంది. కానీ నాన్నేమో అమ్మ కోసం ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళి చాలా ఆళ్ళ అమ్మని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ ఆరాధ్య దగ్గరికి వచ్చి "ఏం చేస్తుంది నా చిట్టి తల్లి? ఇక్కడ ఒంటరిగా ఏం ఆలోచిస్తుంది నా చిట్టి తల్లి?" అని చెప్పేసైతే ఆరాధ్య దగ్గరికి వస్తూ అక్కడ కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం "నాన్న నువ్వు అమ్మ కోసం చాలా చెడ్డగా చెప్తున్నావు. కానీ అమ్మ మాత్రం నీ కోసం ఏం చెప్పిందో తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ "ఏం చెప్పిందమ్మా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పింది. కానీ నువ్వు మాత్రం అమ్మ కోసం చెడ్డుగానే నా దగ్గర చెప్తున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అవని ఆరాధ్యని, అక్షయ్‌ని తలుచుకొని బయట బాధపడుతూ ఉంటుంది. అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ దగ్గరికి చాలా పరిగెత్తుకుంటూ, నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసిన అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్